అయితే ఈ సినిమా వరకు చెప్పుకోవాలి అంటే భక్త కన్నప్ప ఎప్పుడూ కూడా రతి మీద అంటే స్త్రీ వ్యామోహం కానీ ఎప్పుడూ లేదు. అలాగని చెప్పి ఏ యుద్ధాలు వీరులతో పోరాడిన యుక్తము లేదు. అతను కేవలము తన యొక్క సంసారాన్ని చేసుకోవడానికి అరణ్యానికి వెళ్ళి వేటాడి తన భార్యకి పెట్టి తను భుజిస్తూ ఉండేవాడు. ఇదే లెక్క. మనకి ఏది దొరికిందో అది మాత్రమే నైవేద్యంగా పెట్టాలి అనేటువంటిది లెక్క. ఇప్పుడు నేను ఉన్నానండి, నాకు ఈరోజు పూజ చేయడానికి ఏమీ దొరకలేదు, అప్పుడు ఏం చేస్తూ ఉంటాను, నా మనసుని ఒక పుష్పంగా సమర్పిస్తున్నాను స్వామి అంటాం. ఏదో 4 రకాల పువ్వులు దొరికాయి, పువ్వులతో పూజ చేస్తూ ఉంటాం. ధనవంతుడు ఇంకా ధనవంతుడు బంగారు పుష్పాలతో పూజ చేస్తాడు. పూజ ఎలా చేసినా చేయవలసింది అమ్మవారికే అయ్యవారికే. ఇలా భక్త కన్నప్ప సినిమాలో ఏంటంటే వాస్తవం కంటే అవాస్తవాలు ఎక్కువగా ఉన్నాయేమో అని నా అభిప్రాయం. సినిమా చూస్తే కానీ మనం పూర్తి వివరణ నిర్ధారణలోకి రాలేం. కాకపోతే ఈ యుద్ధాలు చూసుకుందాము, ఎంతమంది అన్నారా అనివ్వండి, ఇది అంతా కూడా కాదు ఏమో అని నా యొక్క జ్ఞాన పరిమాణం.